హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాంస్క్రిట్ విజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ బిట్ నెంబర్ 3 గద్య భాగ నిబంధ ప్రశ్న. ఇందులో భాగంగా మనం ఈరోజు భిషజో భైషజ్యం అనే పాఠం యొక్క సారాంశాన్ని చూడబోతున్నాం. స్టూడెంట్స్, ఈ పాఠంలో మనల్ని ప్రశ్నలు రెండు రకాలుగా అడిగే అవకాశం ఉంది. ఫస్ట్, వెంకటరావస్య భైషజ్యం వివృణుత అనగా వెంకటరావు యొక్క వైద్యాన్ని వివరించండి. సెకండ్ క్వశ్చన్, వెంకటరావ కిమర్థం మూర్ఛితః అభవత్ వివృణుత అనగా వెంకటరావు ఎందుకు మూర్ఛపోయాడు వివరించండి. ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డాక్టర్ వెంకట్రావు. అండ్ ద సెకండ్ క్వశ్చన్, why Venkatrao fell into the unconsciousness? Describe it. Students, while writing answer, first we have to write Kavi Parichayam. And the Kavi Parichayam is Ayam Prashnaha Bishajo Bhaishajyam iti Patya Bhagat Svikrutah. Kavihi Acharya Pullela Shri Ramachandraha Grantaha Kathatrayi. Saramsham. Once a boy met with an accident and was injured. Some people brought him to a doctor named Venkatrao at an untimely hour. The doctor shouted at the villagers saying, "Punctuality is the punctuality. Even if Lord Shiva himself comes to me, he must maintain punctuality." Then the villagers said, "Oh doctor, we know about your timings. But this is an emergency. Please consider it." Even though they requested him, he did not give treatment to the boy. He said, "Oh foolish people, you always think only about your comforts." ఒకసారి రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి ఒక బాలుని గ్రామస్తులు ఒక వెంకటరావు అనే వైద్యుని దగ్గరికి తీసుకొని వస్తారు. ఆ వచ్చినటువంటి గ్రామస్తులను చూసి, డాక్టర్ వెంకట్రావు, మీకు సమయపాలన తెలియదు. సమయపాలన అంటే సమయపాలనని. నా దగ్గరికి వచ్చేవాడు ఆ పరమశివుడే అయినా సమయానికే రావాల్సి ఉంటుంది. అప్పుడు గ్రామస్తులు ఆ వైద్యునితో, అయ్యా, మాకు సమయ నియమాలు తెలుసు, కానీ ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాబట్టి ఈ విషయంలో మీరు స్పందించండి. ఆ గ్రామస్తులు వైద్యుని ఎంత ప్రార్థించినప్పటికీ వైద్యుడు మాత్రం ఆ పిల్లవానికి వైద్యం అందించలేదు. పైగా వైద్యుడు ఆ గ్రామస్తులతో, ఓరి మూర్ఖులారా, మీరు ఎల్లప్పుడూ కేవలం మీ సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అరే మూర్ఖాః, సర్వదా స్వసుఖచింతైవ యుష్మాకం. ఏ డాక్టర్ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ నీడ్స్ రెస్ట్. లీవ్ దిస్ ప్లేస్ ఇమీడియట్లీ. While they were leaving that place, a young man came forward and said to the doctor, "Sir, an unknown boy was injured in an accident and has fallen unconscious. But you are speaking about our comfort." On hearing this, doctor became angry and said to them, "I know about your deceitful nature. By calling him an unknown boy, you want to get free treatment for the boy." He ordered them to leave the place. Even though the villagers requested him repeatedly, the doctor did not even see the boy's face. Then an old villager came forward and said that there was no use in arguing with the doctor, as the boy's condition was becoming critical each and every passing second. వైద్యుడు కూడా మనిషే, అతనికి కూడా విశ్రాంతి అనేది అవసరం, కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అతడు చెప్తుండగా గ్రామస్తులు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్న సమయంలో ఒక యువకుడు ముందుకు వచ్చి, అయ్యా, అపరిచిత బాలుడైనటువంటి ఇతన్ని వైద్యం కోసం మీ దగ్గరికి తీసుకొని రావడంలో మా స్వార్థం, మా సుఖం ఏముంది అని ప్రశ్నించాను. అది విని ఆ వైద్యుడు వారిపై కోపంతో, ఎవరికి తెలియదు మీ మోసబుద్ధి, అపరిచిత బాలుడు అని అబద్ధం చెప్పి మీరు ఆ బాలునికి నా దగ్గర ఉచిత వైద్యం పొందాలనుకుంటున్నారు, కాబట్టి మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా నా సిబ్బంది చేత మిమ్మల్ని బయటికి పంపించేస్తాను అని చెప్పాడు.
అలా గ్రామస్తులు అతన్ని మళ్ళీ మళ్ళీ ప్రార్థించినప్పటికీ ఆ వైద్యుడు ఆ పిల్లవాని ముఖం కూడా చూడలేదు. అంతలో ఒక వృద్ధ గ్రామస్తుడు ముందుకు వచ్చి ఈ వైద్యునితో వాగ్వివాదం చేయడంతో ప్రయోజనం లేదు. అటువైపు ఆ పిల్లవాని పరిస్థితి క్షణక్షణం చేయి జారిపోతున్నది అని పలికాడు. క్షణే క్షణే కిల పరీక్షీయతే బాలస్య దశ. అనగా పిల్లవాని పరిస్థితి క్షణక్షణం విషమంగా మారిపోతున్నది. దే లెఫ్ట్ ద ప్లేస్. ద డాక్టర్ క్లోజింగ్ ద డోర్స్ థాట్ టు హిమ్సెల్ఫ్, గో అవే యూ డాగ్స్. నథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఎ పప్పీ డైస్ ఇన్ దిస్ కంట్రీ వేర్ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ సెకండ్. ఆ వైద్యుని మాటలు విని గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో వైద్యుడు ఆ తలుపులు మూసేస్తూ తన మనసులో, పొండిరా కుక్కల్లారా, దేశ జనాభా ప్రతిక్షణం పెరుగుతున్నటువంటి ఈ దేశంలో ఒక కుక్కపిల్ల చనిపోతే నష్టమేమీ లేదు అనుకుంటూ ఆ తలుపులు మూసేశాడు. వెంకట్రావు బోర్న్ ఇన్ ఎ పోర్ ఫ్యామిలీ. వెంకటరావ నిర్ధన కుటుంబే ఉద్భూత్. సో వెంకటరావు గురించి మనకు కవి చెప్తున్న విషయం. వెంకట్రావు ఒక పేద కుటుంబంలో జన్మించాడు. హిజ్ మదర్ వాజ్ డైడ్ వెన్ హీ వాజ్ 5 years old. హిజ్ ఫాదర్ సుబ్బయ్య శాస్త్రి వాజ్ టుక్ కేర్ ఆఫ్ హిమ్. అతడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని యొక్క తల్లి మరణించడం చేత తండ్రి సుబ్బయ్య శాస్త్రి మాత్రమే అతన్ని పోషించాడు. వెంకటరావస్య పితుః నామ సుబ్బయ్య శాస్త్రి. He was an intelligent student and completed his MBBS. He was handsome, educated, and intelligent. Seeing these qualities, a rich person chose him as his son-in-law. As his income increased, his arrogance also increased. He did not even show respect to his father. He introduced his father to his friend as a beggar. Hearing this, Subbaya Shastri left the house and spent the rest of his life in the village. చిన్నప్పటి నుండి తెలివైన వాడు వెంకట్రావు. తన చదువులో ప్రతి పరీక్షలో ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడయ్యేవాడు. చివరికి MBBS కూడా పూర్తి చేశాడు. మంచి శరీర సౌష్ఠవం, అందం, తెలివితేటలు, ఈ గుణాలన్నీ చూసి ఒక ధనవంతుడు అతన్ని తన అల్లునిగా చేసుకున్నాడు. ఆ తర్వాత అతని యొక్క ఆదాయం పెరిగింది. దానితో అతని లోపల అహంకారం కూడా పెరిగింది. ఎవరిని గౌరవించడం లేదు. చివరికి తన తండ్రి సుబ్బయ్య శాస్త్రిని కూడా గౌరవించడం లేదు. ఒకసారి తన ఇంటికి వచ్చిన తన మిత్రునికి తన తండ్రిని ఒక యాచకునిగా పరిచయం చేస్తాడు. ఆ మాట విన్నటువంటి తండ్రి సుబ్బయ్య శాస్త్రి ఆ ఇల్లు వదిలేసి తన స్వగ్రామానికి వెళ్ళి అక్కడే శేష జీవితాన్ని గడుపుతాడు. ఫర్ వెంకట్రావు, మ్యారేజ్ వాజ్ లైక్ ఏ బిజినెస్ డీల్. He considered his wife's true love for him to be mere acting. His married life could be disturbed if they did not have a son. At present, the doctor was disappointed because his MBBS co-student had been appointed as a doctor in the government hospital of his village. She did not meet him. He wanted to meet her, but his ego stopped him. He thought that since he was the richest person, she should come to meet him. వెంకట్రావు యొక్క దృష్టిలో వివాహం అనగా ఒక వ్యాపారం. అతడు తన భార్య సుశీల యొక్క ప్రేమను కేవలం ఒక నటనలాగా మాత్రమే భావించేవాడు. ఒకవేళ వారిద్దరికి పుత్రుడు జన్మించి ఉండకపోతే వారి వివాహ బంధం తెగిపోయేది కూడా. ఇప్పుడు మళ్ళీ మనం ప్రస్తుత విషయానికి వస్తే, డాక్టర్ తలుపులు మూసి లోపలికి వెళ్ళాడు. ఆ రోజు ఆ వైద్యుడు నిరాశలో ఉన్నాడు. ఎందుకనగా అతనితో పాటు చదువుకున్నటువంటి MBBS తోటి విద్యార్థిని వెంకట్రావు వారి గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యురాలుగా నియమించబడి వారం గడిచినప్పటికీ ఇప్పటి వరకు వెంకట్రావుని కలవడానికి రాలేదు. వెంకట్రావు ఆమెను కలవడానికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ అతని లోపల ఉన్న అహంకారం అతన్ని ఆపింది. అతడు అనుకున్నాడు, ఈ లోకంలో ఉన్న కొద్దిపాటి ధనవంతులలో నేనొకరిని, కాబట్టి నన్ను కలవడానికి తను రావాలి తప్ప నేను వెళ్ళకూడదు. Meanwhile, the phone rang. He heard the sound of Manju Hasini, a co-student, on the phone. Bishagangana Manju Hasini.
She asked Venkatrao to come to the government hospital as she needed his help in treating a patient. On hearing her voice, he called the driver. Driver tried to say that he could not pick up the doctor's son due to a starting trouble with the car. But the doctor ignored his words and asked him to drive fast. When the doctor reached the hospital, he saw the villagers who had come to him half an hour earlier. He also saw a boy lying there who had died. Dr. Manju Hasani looked at him in disappointment. The boy was none other than his son Suresh. स बालः न कोऽपि अन्यः तस्य पुत्रः सुरेश एव. డాక్టర్ వెంకట్రావు ఫెల్ అన్కాన్షియస్. అలా ఆలోచిస్తున్న సమయంలోనే ఫోన్ మోగింది. ఎప్పుడైతే రిసీవర్ తన చెవి దగ్గర పెట్టుకున్నాడో, ఏ స్వరము కోసమైతే అతడు వేచి ఉన్నాడో ఆ స్వరమే అతనికి వినిపించింది. ఆ స్వరం ఎవరితో కాదు, తన తోటి విద్యార్థిని డాక్టర్ మంజు హాసినిది. మంజు హాసిని అతన్ని వైద్యం కోసం సహాయం చేయడానికి రమ్మని పిలిచింది. ఈ మాట విని వెంటనే తన డ్రైవర్ని పిలిచాడు డాక్టర్ వెంకట్రావు. కారు నడుపుతున్న సమయంలో డ్రైవర్ డాక్టర్తో చెప్పాలనుకున్నాడు, డాక్టర్ గారు, ఈరోజు కార్ స్టార్టింగ్ ట్రబుల్ ఇవ్వడం చేత నేను మీ అబ్బాయి సురేష్ని స్కూల్ నుండి పికప్ చేసుకోలేకపోయాను. కానీ డాక్టర్ ఆ మాటలను వినిపించుకోలేదు. పైగా వేగంగా నడిపించు అని చెప్పేసి ఆ డ్రైవర్ని తిట్టాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ తన ఇంటికి వచ్చి వెళ్ళినటువంటి గ్రామస్తులను చూశాడు. అలాగే పక్కనే పడి ఉన్నటువంటి ఆ బాలుని చూశాడు. మంజు హాసిని ఆ బాలుని యొక్క శ్వాసను పరీక్షిస్తూ డాక్టర్ వెంకట్రావు వైపు నిరాశగా చూసింది. ఆ బాలుడు అప్పటికే చనిపోయాడు. ఆ చనిపోయిన బాలుడు ఇంకెవరో కాదు, డాక్టర్ వెంకట్రావు యొక్క పుత్రుడు సురేష్ మాత్రమే. ఇది చూసి డాక్టర్ కూడా మూర్ఛపోయాడు. ఇక్కడ ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేత తన బాలుడే చనిపోయే పరిస్థితి కనిపించింది. కాబట్టి డాక్టర్ సమయపాలన అని చూడకుండా అత్యవసరమైనటువంటి అవసరాల్లో ప్రజలకు సేవలు అందించాల్సిందిగా కవి కోరుకుంటున్నాడు. ఇది మన యొక్క పాఠం విషజో వైషజ్యం. స్టూడెంట్స్, మీకు ఈ పాఠం నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.